ఘనంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి బొండ జగన్నాథం. గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలో మండల ప్రాథమిక పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక వార్డు కార్పొరేటర్ బొండ జగన్నాథం గారు పాల్గొని ముందుగా పాఠశాలలో ఉన్న విద్యార్థులకు వైద్యులు నిర్దేశించిన ఆల్బెండజోల్ మాత్రలను పిల్లలకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఈ ఆల్బెండజోల్ మాత్రలను తప్పనిసరిగా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు కె ధనలక్ష్మి గారు మాట్లాడుతూ నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, ఆకలి మందగించడం మరియు శారీరక మానసిక ఎదుగుదల లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ మాత్రలను ఖాళీ కడుపుతో కాకుండా భోజనం చేసిన తరువాత వేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా నులిపురుగుల వ్యాప్తిని అరికట్టవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయ రామరాజు, సెక్రటరీ బొట్టా ప్రకాష్, రాజన్ రాజు, డివి అప్పారావు, వర్రె రాంబాబు, పావడ వెంకట రమణమూర్తి, కల్లేపల్లి శ్రీనివాస వర్మ, జాన్ రమేష్, మజ్జి పద్మ, కోరుకొండ కళ్యాణ్ చక్రవర్తి, దాలయ్య, దేముడు, మూర్తి, ఆదినారాయణ, వైద్యులు, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు 87వ ప్రాంతం మన వర్లపూడి గ్రామ కమిటీ స్కూల్లో ఉన్నాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తలపెట్టినటువంటి నేషనల్ లెవెల్ డే కానీ, అది నులిపురుగులు సరిపోవడం ఇచ్చిన ట్యాబ్లెట్లు కానీ, దానితో పాటు మరి ఇవాళ స్కూలు అటు ఇవాళ నిన్నగారు మొన్న అసెంబ్లీలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలన్నింటిలో కూడా అనేకమంది నిధులు కేటాయించడం కూడా జరిగింది. అలాగే ఈవేళ ఏదైతే పిల్లలు ఏదైతే గవర్నమెంట్ స్కూల్ చదివిన పిల్లలందరూ కూడా విద్యాభాగం అందించాలని చాలా చక్కగా మరి లోకేష్ గారు మంత్రిత్వంలో చాలా చక్కగా ముందుకు సాగడం జరుగుతుంది. మరి ఈవేళ ప్రైవేట్ స్కూల్ ధీటుగా ప్రభుత్వ పాఠశాల వెళ్ళాలని చెప్పి ఆలోచనతో చక్కగా ఈవేళ వాళ్ళ డ్రెస్ మెయింటెనెన్స్ కానీ, ఫీ కానీ అన్నీ మధ్యాహ్నం భోజనం అనేకమైన కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇవాళ పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఏదైతే నులిపురుగుల కోసం కానీ, ఐరన్ ట్యాబ్లెట్లు కానీ అనేకమైన ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఏదైతే ఆర్టీసీ ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు అనగా నిన్న మా వార్డు కంటే అంతా కూడా రోడ్డు మీదకి వెళ్ళి బస్సు ఏదైతే మేనేజర్ గారికి పిలిచి ఇక్కడ బస్సు తప్పకుండా ఆపాలని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకుని గార్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇస్తుందో అవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని. ఎందుకంటే ఇవాళ అనేక మంది అంటే ఇవాళ ఈ నిజ జీవితంలోనూ భార్యాభర్తలు బతకాలన్నా ఇల్లు రెంట్లు కట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదల సైడ్ ఉండాలని ఒక ఆలోచనతోనే ఇటు అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రభుత్వ పాఠశాల కానీ ప్రభుత్వ కార్యాలయాలు కూడా అభివృద్ధి చేయాలని మంచి లక్ష్యంతో ముందుకు వెళ్ళినందుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అందులో ఇక్కడ ఏదైతే మరి డాక్టర్ మేడం గారికి, తిరుపతి మేడం గారికి కానీ, ఇక్కడ స్టాఫ్కి కానీ, మా నాయకులందరూ కూడా పేరు ధన్యవాదాలు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ వార్డు అభివృద్ధిలోను కానీ మరి గతంలో కూడా ఇక్కడ మీటింగ్లు అనేకమైన వాగ్దానాలు మీకు చేసాం. ఇక్కడ ఈ బడ్డీలో అయితే ఏం చేస్తామన్నాం, మరి తక్షణమే అది కూడా మీకు చెప్పే చేస్తాం. ఎందుకంటే ఇక్కడ వార్డు అభివృద్ధి అనేది మీ హాస్టల్ ఇవన్నీ కూడా ఫుట్పాత్ 7 కూడా 7 కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నాం. సంక్షేమ అభివృద్ధి అనేది వార్డు అభివృద్ధి చేసుకున్నాం. మరి పిల్లలందరికీ మా సూచన ఏంటంటే తల్లిదండ్రులు మనల్ని ఇక్కడ స్కూల్ పంపిస్తారు. మరి 8 అవర్స్ మీరు 8 గంటలు ఇక్కడే వెళ్తూ ఉంటారు. కాబట్టి మరి టీచర్లు చెప్పేది, తల్లిదండ్రులు చెప్పేది పాటించి బాగా చదువుకొని భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన స్థానంకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇచ్చిందో అన్ని కూడా సద్వినియోగం చేస్తుందో చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు విచ్చేసిన సార్కి, జగన్ సార్కి అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ డివార్మింగ్ డే అండి. సో ఈరోజు నులిపురుగులు ఫ్రమ్ 1 ఇయర్ నుంచి 19 ఇయర్స్ పిల్లల వరకు అందరికీ ఇవాళ డివార్మింగ్ ట్యాబ్లెట్స్ ఆల్బెండజోల్ ఇస్తున్నామండి. ఇది 1 to 2 ఇయర్స్ వాళ్ళకి హాఫ్ ట్యాబ్లెట్ ఇస్తాము, 2 and above వాళ్ళకి ఫుల్ ట్యాబ్లెట్ ఇస్తాము. ఇది ఎవ్రీ 6 monthsకి ఒకసారి జరుగుతున్న ప్రోగ్రాము. సో ఈరోజు ఒకవేళ మిస్ అయితే మళ్ళీ 24వ తారీఖుకి సేమ్ మిస్ అయిన పిల్లలందరికీ ఈ ట్యాబ్లెట్స్ ఇస్తాము. సో ఇది నులిపురుగుల్ని, కడుపులో ఉన్న పురుగులను వాటిని చంపేసి సో దానివల్ల మనకి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది బాగా జరుగుతుంది. సో ఇది ఎవ్రీ 6 monthsకి ఇది జరుగుతూ ఉంటుంది.